అవకాశవాద రాజకీయాలు, క్రిమినల్ పాలిటిక్స్ మీరు చేసేది. అరే నేను సిద్ధాంతంతో కూడిన రాజకీయం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. బలమైన సిద్ధాంతాలు కొడకల్లారా మీకు గుర్తుపెట్టుకోండి. సైనా మీరు ఈ రోజు నుంచి కొడకల్లారా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా, ఛాలెంజ్ ఇస్తున్నాను. కొడకల్లారా రండి, అందరూ బయటికి కొడకల్లారా. ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే నేను పద్ధతి. సిద్ధాంతంతో కూడిన రాజకీయం ఇదే బహుశా. మళ్ళీ చూపిస్తాను ఈ వీడియో, ఉండండి, మళ్ళీ వేస్తాం. ఇప్పుడు ఈసారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ వీడియో వేస్తాం. సిద్ధాంతంతో కూడిన రాజకీయం. నేను పవన్ కళ్యాణ్ అని అన్నానని ఒక ఇంటర్వ్యూలో ఒక మహిళ ఫోన్ చేసి, పవన్ కళ్యాణ్ అంటావేంటి, గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ సార్ అనాలి, పవన్ కళ్యాణ్ అని అన్నావా మీ ఇంటి ముందుకొచ్చి మిమ్మల్ని బయటికి ఈడుస్తామన్నారు. పవన్ కళ్యాణ్ గారు అనాలంట. ఈయన మాత్రం ఎవరైనా నా కొడక అనొచ్చంట. ఈయన మాత్రం ఎవరైనా చెప్పు చూపించవచ్చంట. ఈయన మాత్రం ఎవరినైనా రోడ్డు మీదకి లాక్కొచ్చి ఒక్కొక్క నా కొడుకు కొంకెలు ఎరక్కొట్టచ్చంట. ఈయన మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరినైనా గలపాతాలోనికి చొక్కేస్తా అని ఒక ముఖ్యమంత్రిని అనొచ్చంట. ఒక ఉప ముఖ్యమంత్రిని మేము పవన్ కళ్యాణ్ అని అనకూడదంట. ఒక ఉప ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ అని మేము అనకూడదంట. మా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తారంట జన సైనికులు. మా ఇళ్ల మీదకి వచ్చి ఇళ్లలో వాళ్ళనంట బయటికి లాగుతారంట. మా ఇళ్ల మీదకి వచ్చి సామానంతా పగలగొడతారంట. రోడ్ల మీద మమ్మల్ని తిరగనీరంట ఆయన పవన్ కళ్యాణ్ అంట. ఇదేం రాజకీయం అంటారు సార్ దీన్ని? నేను అడుగుతున్నా, జన సైనికులను అడుగుతున్నా, వీర మహిళలను అడుగుతున్నా, అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా అడుగుతున్నా. రోజుకి ఒక 1000 కాల్స్ చేసి మీరు అది చేస్తాం ఇది చేస్తామని బెదిరిస్తున్న వాళ్ళని అడుగుతున్నా. పాపం తెలుగుదేశం మీడియాలో గత వారం 10 రోజుల నుంచి నా మీద అద్భుతమైనటువంటి ప్రొజెక్షన్స్ ఇచ్చి స్పెషల్ వీడియోలు తయారు చేసి, ఒక లాయర్గా ఉన్నాను కాబట్టి నా మూలాలు ఎక్కడ దెబ్బతీయాలంటే లాయర్గా ఉన్నాను కాబట్టి నా ప్రొఫెషన్ని దెబ్బతీయాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి జోహార్లు రబ్బాయ్. మీరు చేస్తున్న ప్రయత్నానికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. చేసుకోండి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటారో, ఎంత ప్రయత్నాలు చేసుకుంటారో, ఎంతమంది పెయిడ్ ఆర్టిస్టులను దింపుతారో దింపండి. ఐ డోంట్ మైండ్ ఎట్ ఆల్. మీరు ఎన్ని రాళ్ళు వేస్తే, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు పూలేయద్దు, నా మీద రాళ్లే వేయండి. మీరు ఎన్ని రాళ్ళు వేస్తే ఆ రాళ్లతోటి తొందరగా ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తా. మీరు నా మీద ఎంత సోషల్ మీడియాలో ప్రచారం చేసినా, ఎంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా నేను తప్పు చేయనంత వరకు భయపడే ప్రసక్తే లేదు. ఒక లాయర్ అన్న తర్వాత 100 రకాల సమస్యలు ఉంటాయి. వచ్చే క్లయింట్లకి మనం అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు. జరగని ప్రతి ఒక్కళ్ళు, న్యాయం జరగకపోవడానికి నేను ఒక్కడిని కారణం కాదు. జడ్జిలు ఉంటారు, వ్యవస్థ ఉంటుంది, దాంట్లో రకరకాల అంశాలు ఉంటాయి. సో న్యాయం జరగని వాళ్ళందరూ వెళ్ళి టీవీ ముందులు కూర్చోబెడితే TV5 స్పెషల్ ప్రొజెక్షన్ ఇచ్చేసి, వాళ్ళని కూర్చోబెట్టి స్పెషల్ వీడియోలు చేసి, మీరు వాళ్ళని ప్రొజెక్షన్ చేసి నా ప్రొఫెషనల్గా నన్ను దెబ్బ కొట్టాలని చూస్తే కానివ్వండి. మీకుండే ఆల్టర్నేటివ్స్ మీకుంటే, నాకుండే ఆల్టర్నేటివ్స్ నాకుంటాయి. మీరు నన్ను బదనాం చేయాలని చూస్తే నేను బదనాం చేయాలని చూడను. నేను ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాను. నేను అడుగుతున్న TV5ని, మిగతా ఛానల్స్ వాళ్ళందరినీ, మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టుకోండి, ఏ ఇబ్బంది ఏముంది? న్యాయస్థానాలు లేవా, కోర్టులు లేవా? లేకపోతే భయపడాల్సిన పని ఏముంది? మీరు 30 కేసులు పెట్టుకుంటారా, 40 కేసులు పెట్టుకోండి. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. ఎన్ని మీరు వీడియోలు పెట్టినా డే టు డే స్ట్రాంగ్ అవుతాను తప్ప వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు. ప్రజల కోసం ప్రశ్నించడం ఆపే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తూనే ఉంటా, చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తూనే ఉంటా, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ప్రజల తరపున మా పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుంది. మీరు ఎన్ని కుయుక్తులు పడినా మా పార్టీ రాష్ట్ర ప్రజలకు నిజాలు చెబుతూనే ఉంటుంది. భయపడే ప్రసక్తి లేదు, వెనుదిరిగే ప్రసక్తి లేదు. బాబ్బాని మీ కాళ్ళు పట్టుకున్న ప్రసక్తి అంతకంటే లేదు. సో దయచేసి రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడుతున్నప్పుడు, రాష్ట్ర ప్రజల తరపున అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పండి మీ దగ్గర ఉంటే.
నేను అడుగుతున్నా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని, ఒక పవన్ కళ్యాణ్గా మాజీ ఒక ఎమ్మెల్యే కూడా మీరు కాలేదు, మొన్నే డైరెక్ట్గా మీరు ఉప ముఖ్యమంత్రి అయినారు. మీరు మాట్లాడేటువంటి భాషలో ఏ ఒక్క పర్సెంట్ భాష అయినా నేను మాట్లాడానా? నేను విధానాల మీద మాట్లాడా. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యాను. నేనే డీజీపీతో ఉంటే, నేనే అధికారంలో ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా మొత్తాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్తానన్నారు. ఆ 30,000 మంది అమ్మాయిలు 2 సంవత్సరాలు అవుతుంది, ఏమయ్యారో చెప్పలేదు. అది ప్రశ్నించడం నాకు తప్ప సార్? చెప్పండి. పోలవరంలో మెగా ఇండస్ట్రీస్కి కొన్ని వేల కోట్ల రూపాయల లంచం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఆ మెగా ఇండస్ట్రీస్కి వాళ్ళకే ఈ కాంట్రాక్ట్లు అన్నీ ఇస్తున్నా అన్నాడు. 2024 జూన్ తర్వాత వచ్చిన మీ ప్రభుత్వం అదే కంపెనీకి మళ్ళీ ప్రాజెక్టులు ఇచ్చి పోలవరం ప్రాజెక్టులు అప్పచెప్పింది. మరి దీన్నేమంటారు సార్? దీన్నేమంటారు చెప్పండి? మరి గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి విమర్శ ఇప్పుడు అదే కంపెనీకి మీరు రెన్యువల్ చేస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి మాట్లాడటానికి లేదా? ఆదాని దగ్గర నుంచి 1,600 కోట్ల రూపాయలు లంచం తీసుకొని పోర్టు ట్రస్టులు మొత్తాన్ని ఆదానికి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మీరు వచ్చి ఏం చేశారు? అదే పోర్టు ట్రస్టులు మళ్ళీ అతనికే కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఆదాని ఇండస్ట్రీస్కే మీరు ఇస్తున్నారు. మరి ఇది తప్పు కదా సార్? ఇది తప్పు కదా? దీన్ని అడిగితే మేము తప్ప? రాష్ట్రంలో ఒక ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే ఆ ఆడపిల్ల దగ్గరికి ఎవరైనా చూడటానికి భయపడే విధంగా నేను చట్టాలు తయారు చేస్తానన్నారు. ఈ రాష్ట్రంలోకి 24 నెలలు అయితే మీరు పరిపాలన వచ్చి ఎప్పటి వరకు రమారమి 32,000 మంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయి. మొన్నే నేను చదివి వినిపించిన, ఇప్పటికీ 22,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. ఇప్పటికీ రమారమి 236 మంది మహిళలు మర్డర్ కమ్ రేపు జరిగింది. ఒక్క ఆడపిల్లను కూడా పరామర్శించలేదు మీరని అడిగితే తప్ప సార్? నేను అది తప్ప? బిఆర్ నాయుడు గారు సంబంధించి ఒక అమ్మాయిని కౌగిలించుకుంటూ ఒక పవిత్రమైనటువంటి స్థానంలో ఉంటే సనాతన ధర్మం కోసం ఒక లడ్డూలో పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలిసింది అని చెప్పేసి ఎవరో ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టుని ముఖ్యమంత్రి చెప్పిన వెంటనే 2 నిమిషాలు కూడా రిపోర్టును కూడా చూడకుండా వచ్చి కనకదుర్గమ్మ మెట్లు గడికి కింద నుంచి కనకదుర్గమ్మ మెట్లు గడిగిన మీరు సనాతన డిక్లరేషన్ అని చెప్పి తిరుపతిలో వెళ్ళిపోయి కాలిమెట్లతోటి తిరుపతిలోకి వెళ్ళి కొన్ని వేల మందిని అక్కడ పోగేసి ఒక యాత్ర చేసి కొన్ని వేల మందితోటి ఒక మీటింగ్ పెట్టినటువంటి సనాతన డిక్లరేషన్ అన్అపాలజెటిక్ సనాతని అని మీరు డిక్లరేషన్ తీసుకున్నటువంటి మీరు ఈరోజు కళంకితమైనటువంటి బిఆర్ నాయుడు అక్కడ టీటీడీలో కూర్చొని ఒక మహిళ నాకు అన్యాయం చేశాడని ఉత్తరం రాసినా కూడా స్పందించకుండా, అతను దొరికినప్పటికీ కూడా కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ఫర్ చేయకుండా, కనీసం మాట్లాడుకోకుండా మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఒక ప్రకటన చేయకుండా ముందుకు సాగుతుంటే ప్రశ్నించొద్దా సార్? ప్రశ్నించొద్దా? లేదండి, ప్రశ్నించొద్దు. ప్రశ్నించే హక్కు పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉంటుంది. ప్రశ్నించే హక్కు మా జనసేనకు మాత్రమే ఉంటుంది. ప్రశ్నించడం కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే చేస్తాం. పాలకపక్షంకి వచ్చిన తర్వాత ఎవడు ప్రశ్నించినా వాడి మోకాల మీద కూర్చోబెట్టి చిప్పలు ఎరక్కొడతామని మీరు అండరా? అలాగే ఒక జీవో ఇష్యూ చేయండి పవన్ కళ్యాణ్ గారు, మాట్లాడం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నా, నేను ప్రజలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలో, జేబీఎం పార్టీ కార్యకర్తలో, సిపిఐఓ సిపిఎంఓ మీరు తప్పులు చేస్తే, మీరు అమ్మాయిలతో దొరికితే, మీరు మెసేజ్లు పెడితేనే వీడియోలు చూపిస్తాం, అది పెడితేనే డిబేట్లు పెడతాం, అవి చూపిస్తేనే కేసులు కడతాం. తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, జనసేనలో ఉన్నవాళ్ళు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కానీ అమ్మాయిలతో తిరిగినా, అమ్మాయిలతో మెసేజ్లు పెట్టినా, అమ్మాయిలను తీసుకొచ్చి రేపులు చేసినా, అమ్మాయిలను తీసుకొని లాడ్జీ తీసుకున్నా ఏ విధమైనటువంటి కేసులు కట్టొద్దని డీజీపీకి ఒక ఆర్డర్లు ఇవ్వండి సార్ జీవో ద్వారా. ఇంకెవరు మాట్లాడుకుంటూ ఉంటారు? అలాంటి ఏం చేసినా కూడా మా పార్టీలో, మా ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి పాలసీ డెసిషన్ ఇది మా పాలసీ డెసిషన్. ఎవడు కేసులు పెట్టడానికి లేదు, ఎవడు అడగటానికి లేదు, ఎవడు ప్రెస్ మీట్లు పెట్టడానికి లేదు అని చెప్పి కోర్టుకు కూడా తెలియ ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకురండి సార్, శుభ్రంగా సరిపోద్ది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అమ్మాయిలను రేపు చేసిన, అమ్మాయిలతో మెసేజ్లు పెట్టిన, ఎమ్మెల్యేలు కానీ అమ్మాయిలను తీసుకొని వెళ్ళి కారుల్లో రేపు చేసిన,
అమ్మాయిని తీసుకుని వెళ్ళి లాడ్జిలో రేప్ చేసినా, అమ్మాయిల్ని రోడ్ల మీద పడి రేప్ చేసినా, అమ్మాయిల్ని వేధించినా, ఏం చేసినా వీళ్ళకి సంబంధించినటువంటి పోలీసులు ఎవరు కేసులు కట్టద్దు. ఒకవేళ కేసులు కట్టినా కూడా ఏ మీడియాలో దీన్ని ప్రచురించకుండా ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకోండి సార్ కోర్టు నుంచి. కోర్టులు కూడా మీకు ఫేవర్గానే ఉన్నాయి కదా, ఇబ్బంది లేకుండా పోద్ది. అసలు మాకు ఈ ప్రెస్ మీట్లు కావాలేంది, ఈ కోర్టులు కావాలేంది, ఎవరు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా నాన్న, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా నాన్నలు, మేము మా ఉద్యోగాలు మా ప్రశ్నలు చేసుకుంటాం. ఒక జీవో తీసుకురామని కోరుకుంటున్నాను నేను. శుభ్రమైన పని. ఈ ఒక్క జీవో తీసుకొచ్చారు అంటే కూటమి ప్రభుత్వంలో మళ్ళీ రేపొద్దున కూటమి ప్రభుత్వం ఇంకొక 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో పోతుంది అనగా మళ్ళీ రద్దు చేసేసుకోండి. మళ్ళీ లేనిపోయింది రాబోయే ప్రభుత్వం వస్తే మళ్ళీ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి రద్దు చేసేసుకున్నాను. మళ్ళీ మీరు రేపు 2029 ఎటు 15 సంవత్సరాలు అధికారంలో ఉంటారు కాబట్టి 15 సంవత్సరాలు ఈ నాన్ స్టాప్గా ఈ జీవోలు ఇచ్చేసేయండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకు అంటే ప్రశ్నించటం అనేది, తిట్టడం అనేది, కొయ్యటం అనేది, రంకెలేయటం అనేది, అబద్ధాలు చెప్పటం అనేది, ప్రజలను మోసగించటం అనేది జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క సొత్తు అని మీరు చెప్పండి. తప్పే ఉంది? ఇది మాకున్న హక్కు అబ్బాయి, వీడెవడు మాట్లాడడానికి లేదు. రాజకీయం తెలియదు అనుకున్నారా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.